నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చైనాకు అమెరికా ప్రెసిడెంట్ వాస్తవానికి ఎప్పుడూ వెళ్లాల్సింది, ఈ యుద్ధం పుణ్యాన అది కాస్త పోస్ట్పోన్ అయింది. అంతకుముందు 200, 300, 400% అంటూ టారిఫ్లు విధించేసిన ట్రంప్ ఒక్కొక్క మెట్టు దిగి వచ్చి చివరికి చైనా ఫ్లైట్ ఎక్కి బీజింగ్లో దిగబోతున్నాడు. జీ జిన్పింగ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ దిగంగానే ముందు ఒకసారి, దిగిన తర్వాత ఒకసారి మళ్ళీ ట్వీట్ చేస్తాడు. ఆయన ఎవరి దగ్గరైనా అమితంగా ప్రేమించేట్టు కనపడాలంటే హీఈజ్ మై గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ట్వీట్ చేస్తుంటాడు. ఇక్కడ గుడ్ బెస్ట్ అక్కడ పనిచేయవు జీ జిన్పింగ్ దగ్గర. చాలా కరుగ్గా ఉంటుంది వ్యవహారం. అండ్ ఎలా హ్యాండిల్ చేయాలి జీ జిన్పింగ్ని, 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. వాళ్ళ ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించి, టారిఫ్స్కి సంబంధించి, మూడోది ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా వైఖరి ఏంటి, అలాగే ఇరాన్ని బుజ్జగిస్తారా లేదా జీ జిన్పింగ్, బుజ్జగించాలంటే మరి ఈయన ఇంకా ఎంత తగ్గాలి, ఇవన్నీ మాట్లాడతాడు. కానీ బయటకు వేరే వస్తాయి మనకి. ఎలాగూ ఈ అంశాలన్నిటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఈ పాటికి ఆల్రెడీ ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో ట్వీట్ ఉంటాడు కదా సార్, ఆయన గంట ట్వీట్ చేస్తారు ఆయన. సో వెళ్ళే ముందు కూడా ఎయిర్క్రాఫ్ట్లో కూర్చొని కూడా ట్వీట్ చేశారు ఆయన. చాలా మటుకు ఏదో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అంతా వేశారు ఇరాన్ గురించి, కానీ చైనా గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో 2017లో లాస్ట్ చైనాకి వెళ్ళారు. అప్పుడు కూడా చాలా పెద్ద రిసెప్షన్, అది మొత్తం హెడ్ ఆఫ్ స్టేట్ ప్లస్ హెడ్ ఆఫ్ స్టేట్ ఉండే అప్పుడు. ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది అప్పటి నుంచి. చాలా మటుకు మార్పులు వచ్చినాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మిట్లో వచ్చారు. దాని తర్వాత మనకు తెలిసింది కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఉన్న పరిణామాలు మనం చూసాం. చాలా మటుకు ఈ గ్యాప్, చైనా యూఎస్ గ్యాప్ చాలా పెరిగింది, ఎస్పెషల్లీ ట్రంప్ టైంలో. ఈవెన్ బైడెన్ టైంలో కూడా ఉందనుకోండి. అమెరికాకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే చైనా వాళ్ళ సరుకులు తీసుకొచ్చి యూఎస్లో అమ్ముతున్నారు. యూఎస్ దగ్గర ట్రెడిషనల్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, స్టీల్ ఉండొచ్చు, అల్యూమినియం ఉండొచ్చు, అన్ని ఇండస్ట్రీస్ చైనా తీసుకెళ్ళిపోయారు. కాస్ట్ వైజ్ అంటే యూఎస్లో తయారు చేసే కన్నా చాలా తక్కువ కాస్ట్ చైనాలో తయారు చేయొచ్చు. సో వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్గా మారిపోయింది. అది ప్రతి యూఎస్ ప్రెసిడెంట్కి పెద్ద ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే దాంతోపాటు ఉద్యోగాలు కూడా పోయినాయి. ఇప్పుడు ఉద్యోగాలు లేవు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది యూఎస్లో చాలా తక్కువ. స్టీల్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఈ టారిఫ్ వార్ మనం చూసాం ఈ లాస్ట్ 2 సంవత్సరాలు కాదు కానీ అట్లీస్ట్ 1.5 yearsలో ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టారిఫ్ వార్ నడుస్తుంది. చైనా మీద ముందు నేను 25 అన్నాడు, మళ్ళీ 50 అన్నాడు, మళ్ళీ 125 అన్నారు, మళ్ళీ 250 అన్నాడు. తర్వాత దాని అన్ని రిటర్న్ తీసుకున్నారు. టిపికల్ ట్రంప్ స్టైల్ అది. ఎందుకంటే ఇంత వెళ్ళంగానే ఆయనకు అర్థమైపోయింది యూఎస్లో ఉన్న కంపెనీస్ది చాలా మటుకు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ చైనా నుంచి వస్తుంది. ఓకే, వాళ్ళొక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే దాంట్లో ఆల్మోస్ట్ 50% దాని కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తుంది. చైనా సపోర్ట్ లేకుండా ఏం చేయలేరు. సరే, అది యూఎస్లో తయారు చేద్దామంటే అది యూఎస్లో తయారు చేస్తే దానికన్నా పెద్ద కాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే యూఎస్లో వేజెస్ చాలా ఎక్కువ, నాన్ కాంపిటేటివ్ అయిపోతారు. అది చాలా మటుకు దానికే జరిగింది. కార్ ఇండస్ట్రీ కానీ స్టీల్ ఇండస్ట్రీ కూడా అదే, దానికోసం అమెరికాలో మొత్తం మాయమైపోయారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్కి అక్కడ వెళ్ళేటప్పుడు ఈ టారిఫ్ వార్ నడిమిట్లో ఇరాన్ కూడా ఒకటి పెద్ద టాపిక్ ఉంది. టారిఫ్ వార్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కూడా చైనా వాళ్ళ చాలా మంది సరుకులు వాళ్ళకి అమ్మలేకపోతున్నారు యూఎస్లో. అదే టైంలో యూఎస్ చైనాకి వాళ్ళ హై టెక్నాలజీ లైక్ నివిడియా చిప్స్ కానీ మిగతా కానీ అది ఇవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఒక పెద్ద బిజినెస్ డెలిగేషన్ తీసుకెళ్లారు ఈసారి. ఎలాన్ మస్క్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ నివిడియా నుంచి ఎవరిని తీసుకెళ్ళలేదు. బికాస్ హీ వాంట్స్ టు కీప్ ఏఐ సపరేట్. ట్రంప్కి ఏం కావాలంటే ఏఐలో లీడర్షిప్ అమెరికాకు ఉండాలి, చైనాకు కాదు. ఏ దేశానికి ఉండకూడదు, అమెరికాకు ఉండదు. సో దానికోసం ఆయన ఈ హై ఎండ్ చిప్స్ కూడా అమ్మట్లేదు చైనాకి. చైనా ఏమంటున్నారంటే ఓకే మీరు అది చేస్తారు కదా, మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ అది ఇవ్వట్లేదు. ఈ చిప్స్ తయారీకి అవసరం పడతాయి, మ్యాగ్నెట్స్ ఉంటుంది, అది కూడా ఇవ్వట్లేదు. తో 2 వైపుల నుంచి ప్రాబ్లం ఉంది ఇప్పుడు ట్రంప్కి. అది తెప్పించుకోవాలంటే ఆయన చైనా లేదని చెప్పి అగ్రిమెంట్ చేయించుకోవాలి చైనాతో. కానీ చైనా వాళ్ళు రెడీగా లేరు దానికోసం. మాకు యూఎస్ మార్కెట్ ఓపెన్ చేసి ఏమంటారు. ఇన్ఫాక్ట్ చైనీస్ ప్రొడక్ట్స్ అంతా ఇప్పుడు అమ్ముతున్నారు సౌత్ ఈస్ట్ ఏషియాలో, యూరోప్కి. ఎందుకంటే యూఎస్కి వెళ్ళలేకపోతారు వాళ్ళు, ఎంట్రీ బ్యారియర్ పెట్టేస్తారు అక్కడ యూఎస్లో. ఫ్లాగ్ పెట్టి కూర్చున్నారు ట్రంప్, ఇక్కడ రాకూడదు, నాట్ వెల్కమ్ అని చెప్పి. కానీ అట్ ద సేమ్ టైం చైనాని ఇగ్నోర్ చేయలేము. ఎందుకంటే ఒకటి ఇంత పెద్ద మార్కెట్ యూఎస్ కూడా, వాళ్ళ సరుకులు వాళ్ళకి అమ్మాలంటే
చైనీస్ మార్కెట్ ఎంటర్ చేయాలి, లైక్ ఇండియన్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ వాళ్ళది కూడా. కానీ అక్కడ ప్రెజెన్స్ ఇప్పుడు లేదు. చైనా ట్రేడ్తోనే మొదలైంది, ట్రేడ్తోనే అంతమైంది అంత మొత్తం. ఇప్పుడు ట్రంప్ అక్కడ వెళ్తున్నది 5 Bలు ఉంటుంది. ఓకే, 5 Bs అంటే ఆల్ఫాబెట్ బి, ఏ తర్వాత బి వస్తుంది. ఒకటి, సెల్ మోర్ బోయింగ్స్ అంటే బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లు అమ్మడం. యుఎస్ ప్రెసిడెంట్కి ఏంట్రా ఇది అనుకుంటారు మీరు, కానీ డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు దాని నుంచే వస్తాయి. అండ్ చైనా ఇంత పెద్ద ఎకానమీ, వాళ్ళు ఎందుకు మా దగ్గర బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ కొనట్లేదు? ఒకటి, వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్. అది కాకుండా వాళ్ళు బోయింగ్ కొంటున్నారు, కానీ తక్కువ. ఎయిర్ బస్ కూడా కొంటున్నారు, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మా మీద ఇంత ఆంక్షలు పెట్టారు, మా మీద ఇంత శాంక్షన్స్ పెట్టారు, మళ్ళీ మీ దగ్గర ఎందుకు కొనాలి మేము? ఇదొక లాజిక్ చైనాది. సో ఫస్ట్ ఇస్ బోయింగ్స్, సెల్ మోర్ బోయింగ్స్. అది పెద్ద టార్గెట్. అది మాట్లాడబోతున్నాడు అండి. ఒక 100 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ డెఫినెట్గా అది మీరు ట్రంప్ అని కాదు, ఈవెన్ మోదీ గారు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆయన మన దేశం నుంచి వెళ్ళాల్సిన ప్రోడక్ట్ని అమ్ముతారు. ప్రతి ప్రెసిడెంట్ అంతే. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన మన రఫాల్ ట్రై చేస్తారు, అలా మిగతా మిసైల్స్ అమ్మడానికి ట్రై చేస్తారు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆయన వైపు నుంచి వాళ్ళ దేశంలో ముందు మనం ఎక్కడ వెళ్ళినప్పుడు రిటర్న్ మనం కూడా అడుగుతాం, మీరేం మాకేం యాక్సెస్ ఇస్తారు మీ దానికి. ఇది ఇప్పుడున్న హెడ్స్ ఆఫ్ స్టేట్ విజిట్ అనేది పొలిటికల్ తక్కువ, మర్చెంట్ వైస్ అంటే బిజినెస్ వైస్ ఎక్కువ. సో చెప్పండి, డెలిగేషన్ కూడా తీసుకెళ్లారు, పెద్ద ఒక డెలిగేషన్ తీసుకెళ్లారు. సో ఈ 9 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది మీటింగ్? ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ 2 పవర్ఫుల్ నేషన్స్ ఇప్పుడు లోకంలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు? తైవాన్ గురించి మాట్లాడతారా? ఇరాన్ గురించి మాట్లాడతారా? బిజినెస్ గురించి మాట్లాడతారా? టారిఫ్ల గురించి మాట్లాడతారా? ఇదే ఇప్పుడు చాలా మటుకు చర్చలు నడుస్తున్నాయి. రెండో బీఫ్ అమ్ముతారు డెఫినెట్గా, ఈ వాంట్స్ టు సెల్ బీఫ్. మూడోది పొలిటికలీ చాలా సెన్సిటివ్ బీన్స్ అంటే సోయాబీన్స్. అక్కడ అమెరికన్ ఫార్మర్స్ది చాలా పెద్ద డిమాండ్. చైనా చాలా పెద్ద మార్కెట్ ఉండే, ఆల్మోస్ట్ 60 నుంచి 70% అమెరికన్ సోయాబీన్స్ చైనా కొంటుండే. కానీ ఎప్పటి నుంచో ట్రంప్ టారిఫ్ వార్ మొదలుపెట్టిండో చైనా మొత్తం ఆపేసి. అవి జెనెటికల్లీ మోడిఫైడ్ కదా సార్? అవును, కానీ దట్స్ ఓకే. స్టిల్ చైనీస్ వాళ్ళు కొంటారు, చాలా మటుకు ఉంటుంది వాళ్ళ వైపు. కానీ ఇది ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ సోయాబీన్స్ పొలిటికలీ మనకు తెలిసింది టారిఫ్ పెట్టినప్పుడు ఇమ్మీడియట్లీ ట్రంప్ దాన్ని ఏం చెప్తారు, ఒక చైనా మీద చేసిన ఒక యుద్ధం అని చెప్పచ్చు. చైనా అన్నారు ఓకే ఫైన్, మేము కూడా చూపిస్తాం మా పవర్ అని చెప్పేసి ఆపేశారు సోయాబీన్ కొనడం. అది అక్కడ అమెరికాలో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ట్రంప్కి. అది సోయాబీన్ అనే ఆయన మేజర్ ఓటింగ్ కాన్స్టిట్యున్సీ, రైతులకి అక్కడ యుఎస్ వాళ్ళకి పెద్ద మార్కెట్ చైనా. నేను చెప్పాను చూడండి, అమ్మలేకపోతే ఎక్కడికి అమ్ముతారు? ఇండియాలో అమ్ముతారా? దుబాయ్లో అమ్ముతారా? మనం వద్దనేసాం కదా. మనం కూడా అన్నాం, మన జిఎం అది, వీ క్యాన్ బై ఇట్ ఎనీవే. సో అదొకటి. నాలుగోది బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈయనకి బోర్డ్ అంటే చాలా ఇష్టం, BOARD. అక్కడ బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి గాజాలో పెట్టేదాని అడ్రస్ లేదు, ఏం లేదు ఇప్పుడు. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్. ఓకే సార్, ఇది రెండు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఇది ఏంటనేది. ఒకటి, ఈ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అమెరికాలో మీరెంత పెట్టుబడి పెడతారు చెప్పండి. ఇప్పుడు మనం విన్నాం, రిలయన్స్ అమెరికాలో పెట్టుబడి పెడుతున్నాం, భారతదేశం చాలా కంపెనీలు, 4-5 కంపెనీలు $500 మిలియన్ పెట్టబోతున్నాడు. ట్రంప్కి అది కావాలన్నమాట. అది వస్తుందో లేదో తర్వాత చూసుకుందాం, అప్పుడు దాకా టర్మ్ అయిపోతుంది, వచ్చే ప్రెసిడెంట్ చూసుకుంటారు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఇంకోటి, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా అండ్ చైనా నడుమిట్లో ఉన్న మేజర్ ఫ్రిక్షన్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్. దీన్ని రెండింటిని సపరేట్ చేస్తేనే వీళ్ళిద్దరు మాట్లాడగలరు, లేకుంటే కొట్లాడనే ఉంటుంది. ఇప్పుడు సపరేట్ చేయలేని పరిస్థితి ఉంది కదా అక్కడ. కరెక్ట్. అది ఎందుకంటే వీళ్ళ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు మిక్స్ అయిపోతాయి. ట్రంప్ ఏమంటారంటే, ట్రంప్ అని కాదు, ప్రతి యుఎస్ ప్రెసిడెంట్ ఏమంటారు, మనం కూడా అది చెప్తాం, అది దట్ చైనాలో చాలా హెవీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సబ్సిడీ ఉంది ప్రోడక్ట్స్ మీద. సపోజ్ మీరు EV తయారు చేస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్, మీకు ఎంత భూమి కావాలని అడుగుతారు, ఫ్రీగా ఇచ్చేస్తారు. మీ మీద ట్యాక్సులు పెట్టారు, మీకు లోన్లు కావాలన్న లోన్లు ఇప్పిస్తారు చీప్ రేట్లో, చాలా తక్కువ రేట్ ఇంట్రెస్ట్లో. తో ఏమైపోతుంది, ఒక యూరోపియన్ కంట్రీ, ఒక అమెరికన్ లాగా టెస్లా లాగా కంపెనీ కంపీట్ చేయలేకపోతున్నారు చైనాతో. దానికోసం వాళ్ళ ప్రోడక్ట్ అంత చీప్గా అమ్ముతారు వాళ్ళు. యూరోప్ వాళ్ళ మీద డ్యూటీ పెట్టిన తర్వాత కూడా, 100% డ్యూటీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు అమ్ముకుంటున్నారు యూరోప్లో. అప్పుడు కూడా ఇట్స్ చీపర్ దెన్ యూరోపియన్ కార్స్. నేను చెప్పాను, దాని మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి, వాళ్ళ సప్లై చైన్ చాలా రోబస్ట్ ఉంది. ఐ థింక్ చైనా లాస్ట్ ఒక 50-60 సంవత్సరాల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్
ఒక ముందడుగు వేస్తారంటే అది వాళ్ళ సప్లై చైన్లో. అది మనం కోవిడ్ టైంలో చూసాం. కోవిడ్ టైంలో వాళ్ళు బల్క్ ఇంటర్మీడియట్స్ ఆపేశారు. అంటే మన ఫైనల్ డ్రగ్ తయారు చేసే ముందు బల్క్ ఇంటర్మీడియట్స్ అది కావాలి మనకి, మన ఫార్మా కంపెనీస్కి. ఇక్కడ మన దగ్గర ఒక టైంలో ఉండే, కానీ మన తర్వాత వాల్యూ అడిషన్కి వెళ్ళిపోయాము, ఇది పక్కన పెట్టేశాం. చైనా మొత్తం ఆపేశారు, బల్క్ మన ప్రొడక్షన్ ఆగిపోయింది. అదొక లెసన్ మనం నేర్చుకున్నాం, నెవర్ డూ ఇట్. రెండోది మనం చూసాం, చైనా చాలా మటుకు వాళ్ళ వైపు నుంచి రావాల్సిన చిన్న చిన్న చిప్స్ ఉండొచ్చు, నాట్ హై ఎండ్. అది కాకుండా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద మిషన్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, లేజర్ కటింగ్ మిషన్స్, అది ఇది చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదన్నీ వాళ్ళు మెల్లమెల్లగా ఆపేశారు. మేము చూపిస్తాం మీకు. ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒక యూరోపియన్ దేశం, యూరోప్తోనే అనుకుంటాను, యూరోపియన్ దేశం కూడా ఏదో యూరోప్తోనే మేజర్గా వాళ్ళు చైనా నుంచి కోవిడ్ వచ్చిందని చెప్పి, వుహాన్ నుంచి వచ్చిందని చెప్పి పెద్ద ఒక ఎంక్వైరీ మొదలుపెట్టారు యూరోపియన్ యూనియన్. చైనా వాళ్ళని బ్యాన్ చేసి పడేశారు, మీ ప్రోడక్ట్స్ ఏం మీరు అమ్మలేరు చైనాలో అని చెప్పేసి. అంత పవర్ ఉంది చైనాకి, మనం మర్చిపోకూడదు. సచ్ ఏ హ్యూజ్ మార్కెట్. ఆఫ్ కోర్స్ వాళ్ళ డొమెస్టిక్ సెగ్మెంట్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, ఎస్పెషలీ వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్. మీరు చాలామంది అంటారు చైనాలో షాంఘాయ్ ఎక్కడెక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు, గోస్ట్ సిటీస్ ఉన్నాయంట కదా, ఖాళీగా ఉన్నాయి, ఎవరు లేరంట అక్కడ. అది ఒక భూమి క్రియేట్ చేయడానికి వీళ్ళు చేసిన, అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, మనుషులు వచ్చి ఆక్యుపై చేస్తే మళ్ళీ అక్కడ దాని మీద కామర్స్ నడుస్తుంది దాని మీద, అంటే బిజినెస్, చుట్టుపక్కల షాప్స్, వాళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది. అదన్నీ అడ్వాంటేజ్ చూసుకొని కట్టారు, కానీ ఎవరు ఉండట్లేదు కూడా అక్కడ. ఎందుకు సార్ కారణం ఏంటి? ఎక్సెస్ సప్లై ఇస్ మోర్ దెన్ డిమాండ్. అండ్ అందరికీ ఇప్పుడు ఒక రిస్క్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఉద్యోగం లేదనుకోండి, ఇట్స్ బిగ్ రిస్క్. మనం చూసాం చాలామంది ఈఎంఐలు తీసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కొని 1 కోటి, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు తీసుకొని ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం పోయిందో, లేకుంటే ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగం తీసుకెళ్ళిపోయారు, లేకుంటే యూఎస్లో ఉన్న వారంటే వాళ్ళ H1B రావట్లేదు, సో వాళ్ళు ఈఎంఐ కట్టలేదు. సేమ్ ప్రాబ్లం చైనాలో కూడా. అక్కడికి జరిగిందంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంతా బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టండి, ఆ బ్యాంక్ లోన్స్లో డిఫాల్ట్ చేశారు వాళ్ళు. కానీ మన దేశంలో కాదు కదా చైనా, అక్కడ మీరు ఏం చేసినా ఎవరు అడగరు. ఓకే, సో గవర్నమెంట్ డీల్ చేసుకుంటారు, ఏం చేయాలంటే వాళ్ళే డీల్ చేసుకుంటారు. నాకు గుర్తుంది, అలీబాబా అని చెప్పే కంపెనీ ఉండే, అవును, జాక్ మాది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ ట్రై టు బికమ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, చైనీస్ గవర్నమెంట్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు కింద. ఇప్పుడు ఆయన అదృష్టం అయిపోయింది అక్కడక్కడ కనిపిస్తారు అప్పుడప్పుడు, కానీ ఈ ఎంటైర్ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకున్నారు. చైనాలో అది చాలా క్లియర్, ఎందుకంటే దేర్ ఆర్ వన్ పార్టీ రెజీమ్. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అందరికన్నా పెద్దది, వాళ్ళకన్నా పై ఎత్తున ఎవరు ఉండకూడదు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న డిసిప్లిన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ, అది మనం మెచ్చుకోవాలి. మనకు కూడా చాలా నేర్చుకోవాల్సింది చైనా దగ్గర నుంచి. ఎవ్రీథింగ్ మన దగ్గర ఇప్పుడు కూడా మన ఐఫోన్ తయారు చేస్తూ ఉంటాం, కానీ దానికి కావాల్సిన ఆల్మోస్ట్ 20% కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా మనం తయారు చేయలేకపోతున్నాం భారతదేశం. ఇది మనకొక్కరికే కాదు, ఐ టోల్డ్ యూ, యూరోప్కి ప్రాబ్లం ఉంది, ఆస్ట్రేలియాకి ప్రాబ్లం ఉంది, ఇటువైపు యూఎస్కి ప్రాబ్లం ఉంది. ప్రతి దేశంలో ఇదే చేస్తున్నారు వాళ్ళు. సో నౌ ఇప్పుడు ఈ 5Bsలో బోయింగ్ అయితే ఈజీగా అమ్మేసుకుంటాడు. జీ జింగ్పిన్ కొంచెం ఆయన హ్యాపీ పెట్టుకోవడానికి, నేను ఓకే ఒక 200 బోయింగ్ కొంటానంటాడు, సంతకం పెట్టేస్తారు వాళ్ళ మినిస్టర్లు ఎవరు. కానీ అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు డెలివరీ తర్వాత చూసుకుందాం. కానీ ట్రంప్కి అక్కడ వెళ్ళి అనౌన్స్ చేయాలి వైట్ హౌస్లో, నేను చూడండి 200 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ తీసుకొచ్చాను మీకోసం అని చెప్పి. కానీ చైనాకి ఇంకేం అమ్మలేరు ఆయన. మిగతా దేశాలకు వెళ్తే నేను మీకు ఎన్విడియా చిప్స్ ఇస్తాను, లేకుంటే మీకు జాయింట్ వెంచర్స్ పెట్టుకుందాం, మనం స్టీల్ గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ చైనాతో ఏం చేయలేరు ఆయన. చైనా దగ్గర అన్నీ ఉన్నాయి, అది కూడా కొన్ని సెన్సిటివ్ ఇది వాళ్ళకి ఇవ్వకూడదు. చెప్పాను చూడండి, NVIDIA చిప్స్ లాంటివి హై అండ్ దే విల్ నాట్ గివ్. చైనా లీడర్షిప్ తీసుకోవద్దు అని చెప్పి. ఆఫ్ కోర్స్ చైనా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, అది ఇంకో సబ్జెక్ట్ అది. సో ఇది సపరేట్ ఎకనామిక్ ఫ్రమ్ సెక్యూరిటీ. ఎందుకంటే చైనా దగ్గర డీల్ చేస్తున్నప్పుడు తైవాన్ ఈజ్ ఆల్వేస్ ఎ మేజర్ ఇష్యూ. ఇప్పుడు అది సెల్ఫ్ గవర్న్డ్ టెరిటరీ, కానీ ఎప్పుడు చూడండి చైనా అక్కడ చెప్తూనే ఉంటారు, వాళ్ళు థ్రెటన్ చేస్తూనే ఉంటారు, మిమ్మల్ని చూసుకుంటాం అది ఇది. అండ్ తైవాన్కి చాలా పెద్ద సపోర్ట్ యూఎస్ నుంచి వస్తుంది, డబ్బుల రూపంలో, పొలిటికల్ సపోర్ట్ రూపంలో. అది కాకుండా వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఇదన్నీ యూఎస్ ప్రొవైడ్ చేస్తారు. సో న్యాచురల్ ఈ చర్చలు అది కూడా వస్తుంది కదా,
తైవాన్ కూడా ఖచ్చితంగా వాడతారు. తైవాన్లో ఏం చేస్తారు, ఎప్పుడప్పుడు చైనా అంటాం మేము విల్ గో అండ్ ఆక్యుపై ఇట్ అంటారు. ఇప్పుడు కూడా ఒలింపిక్స్లో తైవాన్ కెనాట్ కంపీట్ అండర్ ఇట్స్ ఫ్లాగ్. వాళ్ళు చైనీస్ అంటే ఈ ప్రపోజల్ ఏమైనా చైనా పెట్టే అవకాశం ఉందా సార్? ఏది ఇరాన్ని మేము కన్విన్స్ చేస్తాం, తైవాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం, అప్పుడు మీరు రామాకండి అనే అవకాశం ఉందా చైనా? ఈవెన్ రష్యా కూడా అదే అంటున్నారంట. యుక్రెయిన్ సెటిల్ చేసుకుందాం, నేను చూసుకుంటాను ఇరాన్ అని చెప్పేసి. యుక్రెయిన్ మీరు సెటిల్ చేయండి, జెలెన్స్కీని పంపించేసాను స్విట్జర్లాండ్కి, మనం ఇది ఇరాన్ నేను డీల్ చేసుకుంటా అంటున్నాను. సో అది జరిగిందంట మొన్న మాటలు. ఎనీవే, ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఇరాన్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. మన అందరూ తెలిసింది, ఇరాన్ దగ్గర నుంచి 90% వాళ్ళ క్రూడ్ ఆయిల్ కొనుక్కున్న ఒక్కటే దేశం. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసే కన్నా ముందు ఇట్ వాస్ చైనా. చైనా 2 దేశాల నుంచి చాలా మేజర్గా కొనుక్కుంటుంది. అని 3 ఉండే ముందు, వెనిజువేలా కూడా ఉండేది, ఇప్పుడు రష్యా ఒకటే ఉంది. ఇప్పుడు చైనా నుంచి, ఇప్పుడు ఇరాన్ నుంచి ఒక బ్యారెల్ ఆయిల్ కూడా బయటికి రావట్లేదు. చైనీస్ కంపెనీల మీద ఇప్పుడు కొత్త శాంక్షన్స్ పెట్టబోతున్నారు. అది ఏం జరుగుతుందంటే, వీళ్ళు డైరెక్ట్లీ కొనరు, బికాజ్ దే నో దేర్ ఇస్ అ శాంక్షన్. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఒక అడ్రస్ ఉన్న కంపెనీ ఉంటారు, వాళ్ళ షిప్ లోడ్ చేసుకొని తీసుకొచ్చేస్తారు. ఏమన్నా అడిగితే మేము బుక్కర్నా ఫాసో వెళ్తున్నా అని చెప్తారు. అది ఎక్కడుందో ఆఫ్రికాలో ఎక్కడుందో దేశం అని, అక్కడికి వెళ్తాం అని చెప్పి పేపర్ చూపిస్తారు. వెళ్ళేది చైనాకి. యాక్చువల్లీ మెల్లమెల్లగా సీకి వెళ్ళగానే రూట్ మార్చుకుంటాడు, ఫ్లాగ్ మార్చుకుంటాడు, చైనాకి వెళ్ళిపోతారు. చైనాలో వెళ్ళిన తర్వాత కూడా డైరెక్ట్ చైనా ఎంట్రీ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, చైనా మీద మళ్ళీ శాంక్షన్స్ పడుతుంది. వీళ్ళేం చేస్తారు, ప్రైవేట్ రిఫైనరీస్ ఉంటుంది మన దగ్గర, జామ్నగర్లో ఉన్న రిలయన్స్ లాంటి వాళ్ళు తెచ్చుకుంటారు. మనం కూడా చేసాం ఈ గేమ్, గుర్తుంటుంది. ఈ యుద్ధం మొదలయ్యే ముందు 1-2 సంవత్సరాల ముందు రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటుండే. బైడెన్ అన్నారు కొనుక్కోండి ఇంటర్నేషనల్ ప్రైసెస్ తగ్గించడానికని, ట్రంప్ చేసినట్లని. ఇప్పుడు మనం ఏం చేసాం, మన ఆయిల్ కొనుక్కొని తీసుకొచ్చాం, కానీ మనకొకరికే పర్మిషన్ ఇచ్చారు, యూరోప్కి ఇవ్వలేదు. మనం ఇక్కడ తీసుకొచ్చి రిలయన్స్ వాళ్ళు, నేరా వాళ్ళు రిఫైనరీ ఇక్కడ రిఫైన్ చేసి మన యూరోప్కి అమ్మాం. మనం కొన్ని కేసులు యూఎస్ కూడా అమ్మాం. ఎందుకు, లాస్ట్లో యుక్రెయిన్ కూడా అమ్మాం మనం. యుక్రెయిన్ తర్వాత తెలిసింది మా మీద బాంబు వేస్తున్నాడు రష్యా, వాళ్ళ ఆయిల్ మాకు వస్తుంది ఇప్పుడు అని చెప్పేసి. సో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నాయి, లేదని కాదు ఇరాన్ మీద. ఒకటి వాళ్ళ న్యూక్లియర్ పవర్ స్టేషన్ నడిపిస్తుంది రష్యానే. సో రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంది ఇప్పుడు యుక్రెయిన్తో, కానీ ఇప్పుడు కూడా రష్యాకు పట్టుంది అక్కడ. ఆన్ ద అదర్ హ్యాండ్ చైనాకి యూఎస్ భయపడుతున్నారు, ఎందుకంటే చైనీసే చెప్తున్నారు వీళ్ళే ఇరాన్కి ఈ శాటిలైట్ ఇమేజరీ కానీ ఇంటెలిజెన్స్ కానీ రియల్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో మన బెంజమిన్ నెటన్యాహుని CBS 60 Minutesలో అడిగారు, చైనా మీకు ఎట్లాంటి థ్రెట్ అంటే, మాకేం థ్రెట్ లేదు అన్న. కాదు ఇరాన్కి ఆయుధాలు అమ్ముతున్నారు కదా, మీకు దాని గురించి తెలుసా అంటే, నాకు తెలుసు, మరి మేము డీల్ చేసుకుంటాంలే అన్నారు. ఇదే ప్రాబ్లం అన్నమాట. ఏది, చైనా ఇరాన్కి హెల్ప్ చేస్తున్నారు అందరికి తెలుసు ఈ యుద్ధంలో కూడా. ఎందుకు ఆపరేషన్ సింధూర్లో చేశారని చెప్పి ఇప్పుడు చైనా కన్ఫర్మేషన్ ఇచ్చారు. మొన్న దాకా డినై చేశారు, పాకిస్తాన్ కూడా డినై చేశారు, ఎవ్వరు లేరు మేమే పోరాడడం మీతోని. చైనా ఇక్కడ, తుర్కీ ఎక్కడ, చైనా అంటున్నారు మా వాళ్ళు ఉన్నారు, మా టెక్నాలజీ ఒకటే కాదు మా మనుషులు కూడా పంపించాము మేము నడిపించడానికి అని చైనా చెప్తున్నారు ఇప్పుడు. సో అది ఆలోచించండి, చైనా ప్రతి చోట్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నారు. అది బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఉండొచ్చు, ఇట్లాంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండొచ్చు, ఏదైనా. సో ఇరాన్కి ఇప్పుడు కూడా వస్తున్న సపోర్ట్ చాలా మటుకు చైనా వైపు నుంచి వస్తుంది. మొన్న మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఒక షిప్ ఈ బ్లాకేడ్ నుంచి ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే యుఎస్ ఆపి వాళ్ళ బోర్డు చేశారు, వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ బోర్డు చేసిన తర్వాత చెక్ చేస్తే చాలా మటుకు ఇరాన్ ఇప్పుడు తయారు చేస్తున్న డ్రోన్లు కానీ మిసైల్స్ కావాల్సిన ఆయుధాలు దాంట్లో పెట్టడానికి కొంచెం ఆర్మమెంట్స్ ఉంటుంది, అదన్నీ అక్కడ చైనా నుంచి వస్తుందంట ఆ షిప్లో, పట్టుకున్నారు వాళ్ళు. సో నేను చెప్పడానికి అనుకుంటే చైనాకి ఇప్పుడు ఇరాన్ ఒక ఇష్యూ అంటే ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వాళ్ళ సప్లై ఆఫ్ ఫ్యూయల్. ఎందుకంటే సడన్గా రీప్లేస్ చేయలేము మీరు. 90% ఆయిల్ అంటే చాలా పెద్దది ఇరాన్ కన్సంప్షన్కి. ఒకటి ఇరాన్కి నష్టం, ఇరాన్ కొత్త బయర్స్ని చూసుకోవాల్సి వస్తుంది మనలాంటి దేశం. లేకుంటే ఇరాన్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఓన్ షిప్స్ తీసుకొని బయటికి రావాల్సి వస్తుంది. ఇది రెండు జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేటస్ కోలో ఉంది. ట్రంప్ ఇప్పుడు చైనాలో ఉన్నారు, ఇరాన్ గురించి మాట్లాడతారు. మీకు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళు అక్కడ తయారు. కానీ చాలా మటుకు చైనా క్లియర్గా చెప్పారు, మేము ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో పడము, మాకేముంటుంది, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద చైనీస్ పీపుల్ వీల్ డూ ఇట్ అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితి. సో చూద్దాం, ఇప్పుడు ట్రంప్ చైనాకి వెళ్ళారు, అక్కడ దిగారు, మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఎట్లాంటి ఒప్పందాలు చేయబోతున్నారని మనం చూడాల్సింది అనమాట. చైనా వైపు నుంచి ఇంకా అమెరికా గురించి అభ్యంతరాలు ఉంటాయి. సరే, ఈయనైతే చెప్తాడు నాకు ట్రేడు టారిఫ్ ఇవన్నీ అని. వాళ్ళేమంటారు? వాళ్ళు టారిఫ్ ట్రేడే వాళ్ళ మెయిన్ ప్రాబ్లం. తైవాన్ పక్కన పెడితే, ఇరాన్ పక్కన పెడితే, ద మేజర్ ప్రాబ్లం చైనీస్కి అమెరికన్ మార్కెట్ యాక్సెస్. అది వాళ్ళకి రావట్లేదు. ఎస్పెషల్లీ ట్రంప్ టారిఫ్ పెట్టినప్పటి నుంచి చాలా మటుకు చైనీస్ గుడ్స్ని టారిఫ్ లేకుండా కూడా బ్యాన్ చేశారు. అది చైనాకున్న ఈవెన్ యూరోప్కి కూడా అదే ప్రాబ్లం ఉంది చైనాకి. చైనా ఎక్కడ వెళ్తే వాళ్ళు మార్కెట్ మొత్తం ధ్వంసం చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మీద ఆడుతారు వాళ్ళు. ఇప్పుడు మన ఇండియాలో ఒక 100 యూనిట్లు తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే వాడు 10,000 యూనిట్ల ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు. మనం సర్వే కాలేము, ఆ వాల్యూమ్లో వాళ్ళు ఆడుకుంటారు. వరల్డ్ కంప్లీట్ సప్లై చేస్తారు, లార్జ్ ప్లేయర్గా ఉంటారు, ఎక్కడైనా సప్లై చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆ ప్రాబ్లమే లేదు. బికాజ్ వాళ్ళ దగ్గర ఎన్వైరన్మెంట్ రూల్సో లేకుంటే లేబర్ లాస్ ఏం, వాడు చెప్పినదే గీత, అంతే, అదే నడుస్తుంది. సో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ అది. ఒకటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఓన్లీ పార్టీ, అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ మాట మొత్తం ప్రజలందరూ వింటారు అని. ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుతున్న మెయిన్ ప్రాబ్లం రాబోతుంది. ఒకటి, ఇరాన్కి ఇచ్చే ఆయుధాల గురించి, ఇరాన్కి ఇచ్చే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ గురించి. అఫ్ కోర్స్ ఇదన్నీ చేసిన తర్వాత చైనీస్ వాళ్ళు కొంతమంది అక్కడ ఇరాన్లో ఉన్నారంటున్నారు, తెలియదు మనకి అది. కానీ డెఫినెట్లీ ఇరాన్ బిగ్ సబ్జెక్ట్. చైనా దగ్గర ఏం చెప్తారు, మీకు ఆయిల్ కావాలన్నా మీరు ముందు వాళ్ళని పర్సువేట్ చేయండి, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ పెట్టాలి, ఏ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు, మీ షిప్పులు మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఆయిల్తో సహా. చేయలేదో మీ షిప్పులు మేము ఆపేస్తాం. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న దేశాలు దే కాంట్ సర్వైవ్. మనమైతే ఎట్లనో మేనేజ్ చేసుకుంటాం, కానీ చెప్పాను చూడండి, బంగ్లాదేశ్ వాళ్ళకి కావాల్సింది 5,000 లీటర్లు, 5,000 కిలోలీటర్లు మనం పంపించాం ఇక్కడి నుంచి. వాళ్ళ దగ్గర లేవు, డీజిల్ లేదు, అయిపోయింది. శ్రీలంకలో లేదు, నేపాల్లో లేదు. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి. పాకిస్తాన్ చూడండి, దారుణమైన పరిస్థితి. అక్కడ 350 రూపాయలు 400 రూపాయలకి 1 లీటర్ అమ్ముకుంటున్నారు అక్కడ. సో మనం చూస్తే అదొక అడ్వాంటేజ్ మన దగ్గర ఉంది. కానీ చైనాకి ఏం చూస్తున్నారంటే వాళ్ళు కావాల్సిన సప్లై చైన్ డిస్టర్బ్ కాకూడదని చూసుకుంటున్నారు. వాళ్ళకి ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తే అది కావాలి, వాళ్ళకి నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తే అది కావాలి, ఫర్టిలైజర్ ఎక్కడి నుంచి వస్తే అది కావాలి. చైనా అనేది చాలా పెద్ద మార్కెట్. అండ్ కంపెనీలు కూడా అదే అంటారు, అది ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు మనం 10 మంది దగ్గర ఎందుకు వెళ్ళాలి, ఒక్కరికి అమ్ముకుందామని. అదే జరుగుతుంది ఇప్పుడు. సో బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన విజిట్ కన్క్లూడ్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన వైట్ హౌస్ ముందు వచ్చి వీ హ్యావ్ వన్ అంటాడు. మేము గెలిచేసినాం, అయిపోయింది. దాన్ని ఏం గెలిచారో అది అడగకండి. కానీ ట్రంప్ అదే జీపింగ్ మాట్లాడి ఈయన మాత్రం బయటకు వచ్చి చెప్పేస్తాడు. చైనీస్ ఎప్పుడైనా వాదేవన్ గారు మీరు చూసుంటారు, ఇప్పుడు కాదు, చౌవన్లాయ్ టైం నుంచి, మావో టైం నుంచి వాళ్ళు మాట్లాడే తక్కువ. మీరు ఎప్పుడైనా ఆయన ట్వీట్ చేస్తూ లేకుంటే ఎవరైనా తిడుతూ ట్రంప్ చేస్తున్నట్టు చేస్తారా? మీరు చూసారా జీ జిన్పింగ్ని? ఎప్పుడు చేయలేదు. చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళు. ఇక్కడ మాట్లాడాలి, అక్కడే మాట్లాడతారు. ఒకటి వాళ్ళ లాంగ్వేజ్ ఇస్ అ బ్యారియర్. వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డైరెక్ట్ మాట్లాడలేరు. దే స్పీక్ ఇన్ రష్యన్. కానీ అది కాదు పాయింట్. మీరు ఏం కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. జీ జిన్పింగ్కి ఒకటే మెయిన్ స్ట్రాటజీ, వాళ్ళ మార్కెట్లోన వాళ్ళ ప్రోడక్ట్స్కి ఒక మార్కెట్ కావాలి. అది వీళ్ళు అంగీకరించట్లేదు. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ అన్నమాట. అమెరికన్ మార్కెట్ ఎంటర్ అయితే దెన్ దే విల్ టేక్ ఇట్ టోటలీ. కానీ ఎంటర్ చేయనియట్లేదు వీళ్ళు. చైనాని చాలా పెద్ద థ్రెట్గా చాలా టైం నుంచి చూసుకుంటున్నారు యూఎస్. అది ఒకటే కారణం కాదు. సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ పార్టీలో తీసుకొచ్చిన మార్పులతోనే చైనా ఇవాళ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా పెరిగింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 200% ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. 100% కూడా సరిపోదు. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకంగా ప్రతి దేశం ఉంది ఇప్పుడు లోకంలో. పాసిబ్లీ అమెరికన్ ప్రెసిడెంట్ తర్వాత మోస్ట్ హేటెడ్ ఫిగర్ విల్ బి జీ జిన్పింగ్. అంతే. ఎందుకంటే ఆయన చేసిన అత్యాచారాలు పక్కన పెడదాం, దానికంతా ఇప్పుడు పొలిటికల్ ఏం చెప్తారు రీజన్ లేదని. కానీ డెఫినెట్గా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ప్రెసిడెంట్ ట్రంప్కి చైనా దగ్గర నుంచి తీసుకురావాల్సిన బెనిఫిట్స్ తీసుకురాకపోతే ఇరాన్ వార్లో ఎస్పెషలీ దానికి చాలా పెద్ద పొలిటికల్ నష్టం జరగవచ్చు ట్రంప్కి. డెఫినెట్ ఎస్.
ఎందుకంటే చాలా క్లియర్, ట్రంప్కి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది నవంబర్లో, దాంట్లో ఆల్రెడీ ఓటింగ్ మొదలైంది కొన్ని ప్రైమరీస్లో ఆల్రెడీ. ఇదన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను అక్కడున్న రీడ్రాయింగ్ ఆఫ్ మ్యాప్స్ అంటారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ జరుగుతుంది అక్కడ, దాన్ని ఆపారు. ఆయన కోర్టుకి వెళ్ళారు, కొట్లాడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ పాపులారిటీ 77% పడిపోయింది. అది ఎట్లా తట్టుకుంటారు, ఆయన చేయలేరు. సో హీ హ్యాస్ టు ఐదర్ విన్ దిస్ వార్ ఆర్ గో అవుట్. ఈ గెలవడం అనేది అంత ఈజీ కాదు. ఈ ఏం చెప్తారు, ట్రంప్ వైపు నుంచి ఆయన ఉన్న ఎఫర్ట్స్ పెడతారు, కానీ జీ జిన్పింగ్ దాన్ని అలౌ చేయరు. ఎస్పెషల్లీ కొన్ని దేశాలు, ఆఫ్రికా ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికాలో చైనా చాలా పెట్టుబడి పెడుతున్నారు, గల్ఫ్లో పెట్టారు. నిన్న ఒక స్టోరీ వచ్చింది, ఐ థింక్ వాజ్ ఇట్ సౌదీ అరేబియా అనుకుంటాను, ఇరాన్ దాడి చేసిన ఒక ప్లేసు చైనీస్ పార్టీ వాళ్ళు, అంటే చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఒక పోర్ట్ కడుతున్నారు. ఇరాన్కి తెలుసు, అది అక్కడే కొట్టారు ఇరాన్. సో తెలియకుండా కాదు, తెలిసే కొడుతున్నారు వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు మనం ఇంకో కాంప్లికేషన్ చూసాం, అది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెనింగ్ గురించి. ఫ్రీడమ్ అని చెప్పి, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి కొత్త ఇది పెట్టారు. అది 24 గంటలు కాకముందే దాన్ని ఫ్రీజ్ చేసేసారు. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పారంటే మేము మళ్ళీ మాట్లాడుతున్నాం, మీరు ఇది చేస్తే మళ్ళీ వాళ్ళు మాట్లాడరు మాట. సరే మాట్లాడుకొని చెప్పి ఆయన ఒక ఫ్రీజ్ చేశారు. ఏం కాలేదు, ఏదో లెటర్ పంపించిండు, ఇట్స్ లైక్ గార్బేజ్, ఐ త్రూ ఇట్ ఇన్ ద గార్బేజ్ అన్నాడు ఈయన ప్రెసిడెంట్ ట్రంప్. మాట్లాడలేదు. ఫస్ట్ టాక్స్ ఏదో పాకిస్తాన్ నడిచి పెద్ద డ్రామా చేశారు, ఇప్పుడు అంతా పోయింది. దాని మీద ఆరోపణలు, పాకిస్తాన్లో ఇరానియన్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నారని చెప్పేసి అది పెద్ద ఒక డిబేట్ నడుస్తుంది దాని మీద కూడా. కానీ వాజేవన్ గారు మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండు దేశాలు చాలా పెద్ద ఎకనామిక్ పవర్స్. మిలిటరీ పవర్స్ పక్కన పెడదాం మనం, ఎకనామిక్ పవర్స్ కూడా. ఒకరేమో మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా మారిపోయారు, ఇంకొకరేమో కన్జంప్షన్ డెస్టినేషన్గా మారిపోయారు. టెక్నికల్ చెప్పాలంటే మన కేరళ, యుఎస్ కేరళ పొజిషన్లో ఉన్నారు. కేరళలో తయారు చేసే ప్రోడక్ట్ చాలా తక్కువ, బయట నుంచి వస్తాయి మోస్ట్ ఆఫ్ దెమ్. అమెరికా కూడా అదే మారిపోతుంది ఇప్పుడు. వాళ్ళ వైపు నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు, కానీ ఎట్లా గ్రేట్ చేస్తారు మీరు, ఇది ప్రశ్న అన్నమాట. జీ జిన్పింగ్ బిగించే పాయింట్లు ఏంటి అమెరికాని? ఆయనకి కావాల్సిన అన్నీ కావాలి ఆయనకి. మీరు ఏం వద్దంటారు? జీ జిన్పింగ్కి వరాలు ఇచ్చిన ఆయన తీసుకుంటాడు, వద్దని చెప్పాడు. ఇప్పుడు వరాలు ఎవరైనా కానీ వరాలు వద్దంటారు. ఆయనకి అమెరికన్ మార్కెట్ యాక్సెస్ కావాలి, రైట్? అదే ఆయనకి దొరకట్లేదు. అమెరికన్ మార్కెట్ యాక్సెస్ ఇస్తే డెఫినెట్గా చైనాకి చాలా మటుకు వాళ్ళకి ఇప్పుడున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే జీ ఇప్పుడు ఆయన దాంట్లో ఏంటంటే నేను ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ గా ఇన్ ద ప్లానెట్ అని చెప్పి ఒక ఇంప్రెషన్ ఉంది ఆయన దగ్గర, విచ్ ఇస్ కరెక్ట్, దాని తప్పేం లేదు. కానీ అట్ ద సేమ్ టైం హూ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్? ఇప్పుడు అందరూ అదే, ఈ మీటింగ్ నడుస్తున్నప్పుడు ఎవరు పై చేయి ఉంటుంది ఎవరికని. దాంట్లో మనకు చాలా మంది చెప్పొచ్చు ఇట్ విల్ బి జీ, కానీ ట్రంప్ కూడా ఇడవరు. ట్రంప్ ఇస్ అ షో మ్యాన్ ఎండ్ ఆఫ్ ద డే. ఆయనకు ఆ పేజెంట్రీ, ఆ డ్రిల్, ఆ గార్డ్ ఆఫ్ ఆనర్ చూస్తే చాలా ఆయనకి దట్స్ మోర్ దెన్ హ్యాపీ అనమాట. సో చైనా ఇప్పుడు వాళ్ళ యుఎస్ ట్రేడ్ సెక్రటరీ చెప్పారు, స్కాట్ బెసెంట్, చైనా ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ఎకనామిక్ ఫ్రీడమ్. ఎందుకంటే వాళ్ళు ప్రతి దేశంలో వెళ్ళి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ముందు మనం మోదీ గారు ఒకసారి చెప్పిన తర్వాత మన వాళ్ళు ఈ లైట్లు బంద్ చేసేసారు, కొనడం సీరియల్ లైట్లు దివాళీకి అంతా వాడతారు చూడండి, బంద్ చేసేసారు. ఎందుకంటే మోదీ గారు అపీల్ చేశారు, బై ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అన్నారు. చైనీస్ ఈ బల్బులు కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, మనం తయారు చేయలేమా ఇక్కడ అన్నారు. తర్వాత మొన్న నేను ఒకటి ఆర్డర్ చేశాను దివాళీకి. ఫస్ట్ నేను అమెజాన్లో అదే చూశాను, మేడ్ ఇన్ ఇండియా అన్నది ఫిలిప్స్ది. దెన్ ఐ బాట్ ఇట్. మన వైపు నుంచి కూడా ప్రధానమంత్రి గారు మనం చెప్పారు చూడండి హైదరాబాద్కి వచ్చినప్పుడు, దట్ బై స్వదేశీ, అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ చైనా యాంగిల్ నుంచి చూస్తే. ఎందుకంటే మన దేశంలో ప్రతి ప్రోడక్ట్ మీరు చూసుంటారు, ఫోన్ నుంచి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఎందుకు అది మీ చెప్పలు చూడండి, ఇటు ఫర్నిచర్ చూడండి, అన్నీ మేడ్ ఇన్ చైనా ఉంటుంది. అది మనం మేడ్ ఇన్ ఇండియా చేయాలంటే చైనీస్ వాళ్ళు ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారో మ్యానుఫ్యాక్చరింగ్ అట్లనే చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ బెంగాల్ది స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ బీజేపీది ఒక మాట అన్నారు, అక్కడ ఒక ఆఫీస్లో కూడా ఒక ట్రేడ్ యూనియన్ వాడు వెళ్ళి గొడవ చేయరు, స్కూల్లో పిల్లలు ప్రిన్సిపల్ని గేరో చేయరు, ఎవరిని మేము అట్లా అనుమతించామని చెప్పారు. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు డిక్టేటర్ అంటారు, హిట్లర్ అంటారు, అదంతా రాబోతుంది, ఇప్పుడు వస్తుంది, డైలాగులన్నీ వస్తాయి ఇప్పుడు కొన్ని రోజులు.
కానీ ఇది సో చైనీస్కి ఇప్పుడున్న అష్యూరెన్స్ ఒకటి, తైవాన్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ ఎక్కువ మాట్లాడారు. ఆయన తైవాన్కి లాస్ట్ ఇయర్ ఇచ్చినంత $200 మిలియన్ ఇచ్చారు ఎంతో ఆయుధాలు. అది ఈసారి కూడా ఇస్తారా? విల్ సి. ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ గవర్న్ నేషన్, కానీ అట్ ద సేమ్ టైం చెప్పాను చూడండి, దే కెనాట్ కంపీట్. వాళ్ళ ఫ్లాగ్ కింద కంపీట్ చేయలేరు ఒలింపిక్స్లో, చైనాస్ ఫ్లాగ్ కింద కంపీట్ చేయాల్సి వస్తుంది. అంతే. కానీ తైవాన్ ఇస్ అ సూపర్ పవర్. వాళ్ళ మిషన్ టూల్ ఇండస్ట్రీ కానివ్వండి, వాళ్ళ చిప్స్ ఇండస్ట్రీ కానివ్వండి, దే ఆర్ ద ఛాంపియన్స్. సౌత్ కొరియా ఎట్లా అయిపోయిందో షిప్ బిల్డింగ్ కానీ ఆటోమొబైల్లో, ఇటువైపు జరిగింది అనమాట. ఎనీవే ఇట్ ఈస్ అ గుడ్ మూవ్. అదే టైంలో మోదీ గారు ఇవాళ యూఏఈకి వెళ్తున్నారు, యూఏఈ నుంచి మళ్ళీ యూరోప్కి వెళ్తున్నారు. సో చాలా విజిట్స్ నడుస్తున్నాయి. బహుశా కొన్ని అయితే ఈ యుద్ధం ఆపడానికి కూడా అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత చెప్పారు, నేను అక్కడ ఫ్లైట్లో కూర్చొని కూడా నేను ట్వీట్ చేస్తూ ఉంటాను, చెప్పినట్లే చేశాడులే, గంటకి చేస్తున్నాడు అనమాట. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా 3 రోజుల ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటన చైనాలో ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరూ చర్చలు సఫలమైతే ఇరాన్ యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. కాని పక్షంలో ఇంధన సంక్షోభం. సో ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద గురుగా ఉన్నాయి. చైనా సింపుల్గా చూస్తుంది, సినిమా ట్రంప్ ఆడుతున్న సినిమా చూస్తుంది, ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి. ట్రంప్ ఇంకా ఇంటర్వెల్ దాకా కూడా రాలా. ఇంటర్వెల్ దాకా వస్తే క్లైమాక్స్ చైనా చేతిలోకి వెళ్ళిపోయే అవకాశాలు, ప్రమాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనామోదం ప్రకారం వెళ్ళి చైనాతోటి కొంచెం రాజీ దూరంలో వెళ్తే కనుక ఇరాన్ సంక్షోభానికి తెరపడుతుంది. లేని పక్షంలో చైనా చేతిలో చావు దెబ్బతిని వెనక్కి రావాల్సి వస్తుంది. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనేది ట్రంప్ విజ్డమ్కి సంబంధించిన సమస్య.